కర్ణాటకలో నడి రోడ్డుపై ముద్దు దేశంలో ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. రోడ్డు పక్కనే నిలబడి అమ్మాయి అబ్బాయి ముద్దులు పెట్టుకోవడంపై తీవ్ర చర్చ నడుస్తుంది. ఛీ, రోడ్డుపై ముద్దులేంటి, వీళ్ళకి సిగ్గులేదా అంటూ కొందరు తిడుతుంటే తప్పేముంది, సినిమాల్లో చూపించడం లేదా, రోడ్డుపై మూత్ర విసర్జన చేయడం లేదా, దానికన్నా ఇది తప్ప అంటూ మరికొందరు వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ಏನ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ ಇಲ್ಲಿ? ಹಿಂದಿನ ಇದು ಪಬ್ಲಿಕ್ ಏನಾ? ಪಬ್ಲಿಕ್ ಸೆರೆಮನಿ क्या करते हैं? ओए 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 ಪಬ್ಲಿಕ್ ಸೆರೆಮನಿ ಏನ್ ಮಾಡ್ತೀರಾ? ಪಬ್ಲಿಕ್ ಅಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? ಪಬ್ಲಿಕ್ ಇದು ಏನ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ ಇಲ್ಲಿ? ಹಿಂದಿನ ಇದು ಪಬ್ಲಿಕ್ ಏನಾ? ಪಬ್ಲಿಕ್ ಸೆರೆಮನಿ क्या करते हैं? हाँ, ये पब्लिक है ना? कितना आदमी है ना इधर? ಅವ್ರು ಯಾವ ಊರು ನಿಮ್ದು? ಊರು ಯಾವುದು? ಏನ್ ಮಾಡ್ತಿದ್ದೀರಮ್ಮ? ಏನ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ ಇಲ್ಲಿ? ನಿಮ್ಗೆ ಯಾರು ಕೇಳೋರು ಯಾರು ಹೇಳೋರು? ಯಾವಾಗಿಂದ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಇಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? ಹಾ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಎಲ್ಲಾದ್ರೂ ಹೋಗಿ ಹೊರಗಡೆ ಹೋಗಿ. ನೀವು ಇಲ್ಲಿ ಬಂದು ಉಡುಪಿ ಹೆಸರು ಹಾಳು ಮಾಡ್ಬೇಡಿ. ನೀವು ಗೊತ್ತಾಗಲ್ಲ ನಿಮ್ಗಷ್ಟು. ఉడిపి జిల్లాలోని మణిపాల్ టౌన్లో ఇటీవలే జరిగింది సీన్. నిర్మానుష్య రోడ్డులో అమ్మాయి అబ్బాయి లిప్ లాక్ ముద్దు పెట్టుకుంటున్న సీన్ని ఓ వ్యక్తి వీడియో తీశాడు. అంతటితో ఆగలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఏంటిది, రోడ్డుపై ఇలాంటి చేస్తారా అంటూ కన్నడలో నిలదీశాడు. ఆ వెంటనే అమ్మాయి దూరంగా వెళ్ళిపోయింది. ఆ కుర్రాడు అర్థం కాలేదు, హిందీలో చెప్పు అంటూ ఏదో చెప్పబోయాడు. దాంతో స్థానికుడు వచ్చిరాని హిందీలో కన్నడలో ఆ కుర్రాడిని నిలదీశాడు. రోడ్డుపై ఇలాంటివి చేస్తారా అంటూ సీరియస్ అయ్యాడు. సరేలే అనుకుంటూ చాలా లైట్ తీసుకొని ఆ కుర్రాడు అమ్మాయి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. ఈ సీన్ చూసిన మరో వ్యక్తి అక్కడికి వచ్చి వీడియో తీసిన వ్యక్తితో మాట్లాడాడు. యువత మరీ చెడిపోతోంది, రోడ్డుపై ఇలాంటివి ఏంటి అనుకుంటూ ఇద్దరు ఆ వీడియోను ముగించారు. ఇది అటు తిరిగి ఇటు తిరిగి సోషల్ మీడియాలోకి వచ్చేసింది. దానిపైనే ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీన్కి సపోర్ట్ చేసేవారు కొందరైతే వ్యతిరేకించేవారు మరికొందరు. వాళ్ళు ఇష్టపడి ముద్దు పెట్టుకుంటే తప్పేంటన్నది కొందరి వాదన. ఛీ, రోడ్డుపై ఇలాంటివి చేస్తారా, సిగ్గులేదా అనేది మరికొందరు ఆవేదన. ಅವಾಗಿಂದ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ನಾನು ಒಂದ್ ಮಾತು ಹೇಳ್ದೆ. ಅವಾಗ ಆ ಕಡೆ ಹೋಗಿ ಬ್ರೋ ಅಂತ ಹೇಳ್ದೆ. ಅವ್ರೊಂದ್ ಮಾತೇ ಕೇಳಿಲ್ಲ. ನಾನು ಒಂದ್ಸಲ ನಾನು ಸುಮ್ನೆ ಆದೆ, ನಾನು ಸಾಯ್ಲಿ ಅಂತ ಸುಮ್ನೆ ಆದೆ. ನೋಡ್ರೆ ಅವಾಗ ನೋಡಿದ್ರೆ ಓವರ್ ಆಗಿ ಮಾಡ್ತಾರೆ. ಈ ಪಬ್ಲಿಕ್ ಇದು ಎಷ್ಟು ಈ ಹೊರಗಡೆ ಒಳಗಡೆ ಏನಾದ್ರು ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಅವ್ರು ಈ ಪಬ್ಲಿಕ್ ಎಷ್ಟು ಜನ ಹೋಗ್ತಾರೆ, ಇಲ್ಲಿ ಯಾರು ಏನು ಅಂತ ಇಲ್ಲ. ನಾನು ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ ಎಷ್ಟು ಜನ ಹೇಳ್ತಾರೆ, ಯಾರು ಏನು ಅಂತ ಇಲ್ಲ. ನಾನು ನೋಡ್ದೆ ಪಬ್ಲಿಕ್ ಅವ್ರು ಆಲ್ಮೋಸ್ಟ್ ಲೇಡೀಸ್ ಎಲ್ಲ ಹೋಗ್ತಿದ್ರು. ಅವರು ಒಂಥರ ಅವರಿಗೆ ಒಂಥರ ಅನ್ಕಂಫರ್ಟಬಲ್ ಆಗಿ ಸೈಡ್ ಇಂದ ಹೋಗ್ತಾ ಇದಾರೆ. ನಂದು ಶಿವಮೊಗ್ಗನ ಮತ್ತೆ ಯಾಕೆ ಅವಾಗಿಂದ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ನಾನು ಒಂದ್ ಮಾತು ಹೇಳ್ದೆ. ಅವಾಗ ಆ ಕಡೆ ಹೋಗಿ ಬ್ರೋ ಅಂತ ಹೇಳ್ದೆ. ಅವ್ರೊಂದ್ ಮಾತೇ ಕೇಳಿಲ್ಲ. ನಾನು ಒಂದ್ಸಲ ನಾನು ಸುಮ್ನೆ ಆದೆ, ನಾನು ಸಾಯ್ಲಿ ಅಂತ ಸುಮ್ನೆ ಆದೆ. ನೋಡ್ರೆ ಅವಾಗ ನೋಡಿದ್ರೆ ಓವರ್ ಆಗಿ ಮಾಡ್ತಾರೆ. ಈ ಪಬ್ಲಿಕ್ ಇದು ಎಷ್ಟು ಈ ಹೊರಗಡೆ ಒಳಗಡೆ ಏನಾದ್ರು ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಅವ್ರು ಈ ಪಬ್ಲಿಕ್ ಎಷ್ಟು ಜನ ಹೋಗ್ತಾರೆ, ಇಲ್ಲಿ ಯಾರು ಏನು ಅಂತ ಇಲ್ಲ. ನಾನು ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ ಎಷ್ಟು ಜನ ಹೇಳ್ತಾರೆ, ಯಾರು ಏನು ಅಂತ ಇಲ್ಲ. ನಾನು ನೋಡ್ದೆ ಪಬ್ಲಿಕ್ ಅವ್ರು ಆಲ್ಮೋಸ್ಟ್ ಲೇಡೀಸ್ ಎಲ್ಲ ಹೋಗ್ತಿದ್ರು. ಅವರು ಒಂಥರ ಅವರಿಗೆ ಒಂಥರ ಅನ್ಕಂಫರ್ಟಬಲ್ ಆಗಿ ಸೈಡ್ ಇಂದ ಹೋಗ್ತಾ ಇದಾರೆ. ನಂದು ಶಿವಮೊಗ್ಗನ ಮತ್ತೆ ಯಾಕೆ. ఇక కొంతమంది దీన్ని పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ అఫెక్షన్ అంటే బహిరంగంగా ప్రేమను వ్యక్తపరచడం, ఫిజికల్ ఇంటిమసీ ఇన్ పబ్లిక్, బహిరంగంగా శారీరక సాన్నిహిత్యాన్ని కలిగి ఉండడం తప్పేంటి అంటూ కొంతమంది ఏమో సిగ్గులేదు, ప్రజల్లో ముఖ్యంగా జనబాహుల్యంలో అశ్లీలతను ప్రదర్శించే ఇలాంటివి అస్సలు మంచి కాదంటూ మరికొంతమంది తిట్టిపోస్తున్నారు. నెటిజన్ల మధ్య ఈ చర్చ జరుగుతోంది. ఇదొక్కటే కాదు, మొన్న మధ్య ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఓ ప్రేమ జంట చేసిన సీన్ అంతా ఇంత కాదు. పార్కుల్లోనూ బహిరంగ ప్రదేశాల్లోనూ లవర్స్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఏదైతేనే ఈ వీడియోపై మాత్రం ఇప్పుడు బహిరంగంగా ముద్దులపై మరోసారి పెద్ద చర్చకే దారితీస్తుంది. ఏదేమైనా బహిరంగ ప్రేమను వ్యక్తపరిచే క్రమంలో అది ప్రేమ కాదు, కామంగా మాత్రం కనబడకూడదు. కామంగా మారి బహిరంగంగా విచక్షణ మరిచి నైతికత మరిచి చేసే ప్రవర్తన ఏదైనా అశ్లీలత కిందకి వస్తుందని చాలామంది మెజార్టీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి చట్టాలు ఇలాంటి విషయాలు జోక్యం చేసుకోవచ్చా? అంటే బహిరంగంగా ఇలాంటి ప్రవర్తనపై ఎలాంటి చట్టవిరుద్ధం కాదని చెప్తూనే సెక్షన్
294 భారత శిక్షా స్మృతి ఏం చెప్తుందంటే పబ్లిక్గా అశ్లీలతను ప్రేరేపించే ఏ ఒక్క ప్రవర్తన అయినా లేదా కార్యక్రమం అయినా దాంట్లో అధికారులు జోక్యం చేసుకోవచ్చు అంటూ చెప్తుంది. సరే, చట్టాల సంగతి పక్కన పెడితే నైతిక విలువలు పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మణిపాల్ అనేది చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, అలాగే ఫ్యామిలీస్ వస్తుంటారు అక్కడికి. ఇట్లాంటి ప్రదేశాల్లో బహిరంగంగా మరి ఆ యూత్ ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాలకం చూస్తుంటే పూర్తిగా మత్తులో ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఏం చేస్తున్నారో కూడా విచక్షణ మరిచి నడి రోడ్డుపై ఇలాంటి ప్రవర్తనతో ఇప్పుడు రచ్చకెక్కిన పరిస్థితి. పూర్తిగా వీరి వీడియో ఇప్పుడు వైరల్గా మారి సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఇది ఒక చర్చగా మారిన పరిస్థితి. మీరేమనుకుంటున్నారు ఈ ప్రవర్తన సంబంధించి? ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ಓಯ್ 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 ಪಬ್ಲಿಕ್ ಸರ್ವಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ತೀರಾ? ಪಬ್ಲಿಕ್ ಅಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? ಪಬ್ಲಿಕ್ ಇದು ಏನ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ ಇಲ್ಲಿ? ಹಿಂದಿನ ಇದು ಪಬ್ಲಿಕ್ ಏನಾ? ಪಬ್ಲಿಕ್ सर्विस में क्या करते हैं? हाँ, ये पब्लिक है ना? कितना आदमी है ना इधर? ಅವ್ರು ಯಾವ ಊರು ನಿಮ್ದು? ಊರು ಯಾವುದು? ಏನ್ ಮಾಡ್ತಿದ್ದೀರಮ್ಮ? ಏನ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ ಇಲ್ಲಿ? ನಿಮ್ಗೆ ಯಾರು ಕೇಳೋರು ಯಾರು ಹೇಳೋರು? ಯಾವಾಗಿಂದ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಇಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? ಹಾ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಎಲ್ಲಾದ್ರೂ ಹೋಗಿ ಹೊರಗಡೆ ಹೋಗಿ. ನೀವು ಇಲ್ಲಿ ಬಂದು ಉಡುಪಿ ಹೆಸರು ಹಾಳು ಮಾಡಬೇಡಿ. ನೀವು ಗೊತ್ತಾಗಲ್ಲ ನಿಮ್ಗೆ ಅಷ್ಟು.